పంచాంగం జనవరి 11, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి ద్వాదశి ఉదయం 8:21 వరకు తదుపరి త్రయోదశి ఉదయం 8:21 నుంచి మరుసటి రోజు ఉదయం 6:34 వరకు నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12:29 వరకు వర్జ్యం సాయంత్రం 7:21 నుంచి 4:54 వరకు అమృత ఘడియలు ఉదయం 9:27 నుంచి 10:58 వరకు రాహుకాలం ఉదయం 9:38 నుంచి 11:01 వరకు యమగండం మధ్యాహ్నం 1:47 నుంచి 3:09 వరకు సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:55 ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకు అందిస్తోంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఆత్మవిశ్వాసం సులువుగా పని జరిగే ప్రణాళికతో తీరిక సమయం దొరుకుతుంది. ఈ రోజు ఇంటికి సంబంధించిన వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇతరుల్లో తప్పుల వల్ల బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఇది కాలాన్ని వృధా చేయడమేనని గుర్తించాలి. మీ తెలివితేటలతో అందరికంటే ముందుంటారు. ఈ రోజు మేషరాశి వారు ప్రశాంతంగా ఉండటం వల్ల సృజనాత్మకంగా ఆలోచించటానికి ప్రయత్నిస్తారు. తదుపరి వృషభ రాశి వారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కమిషన్లు, డివిడెండ్లు లేదా రాయల్టీల నుంచి లబ్ధి పొందుతారు. ఇంట్లో పండుగ వాతావరణం మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. వ్యక్తిగత మార్గదర్శకత్వం బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. బంధాల ప్రాముఖ్యత తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. తదుపరి మిథున రాశి వారు. క్రీడలపై సమయాన్ని వెచ్చిస్తారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. మీ భాగస్వామి నుంచి సర్ప్రైజ్ ని అందుకుంటారు. వివాహానికి హాజరై అక్కడ మత్తు పానీయాలు సేవించి అనారోగ్యం పాలవుతారు. తదుపరి కర్కాటక రాశివారు. హాస్య చతురతతో ఆకట్టుకుంటారు. అదనంగా డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలను ఉపయోగించండి. కుటుంబ బాధ్యతలు ఆందోళన పెంచుతాయి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. తదుపరి సింహరాశి వారికి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. మీకు కావాల్సిన రీతిగా ఏవీ జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ప్రయత్నిస్తారు. మీరు ఈ రోజు ఒత్తిడికి గురికాకుండా విశ్రాంతి తీసుకోండి. తదుపరి కన్యా రాశి వారు. ఆనందంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి. ఇతరులను కించపరచటానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. ఈ రోజు మీకోసం సమయాన్ని కేటాయించుకుంటారు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. అయినప్పటికీ ఏదో తెలియని చికాకును కలిగి ఉంటారు. తదుపరి తులారాశి వారు. ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మంచి సమయం. ఎందుకంటే మానసిక ఒత్తిడులను ఎదుర్కోవటానికి ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ధనాన్ని జూదం, బెట్టింగ్లో పెడితే నష్టపోతారు. మీరు అనుకున్న విషయాలు బయటకు చెప్పటానికి భయపడకండి. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి వారికి. ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి విముక్తి పొందగలరు. ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు స్నేహితుడి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జీవితం మీకు కష్టంగా గడుస్తుంది, కానీ మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. మీరు చేయాల్సిన పనులు వాయిదా వేయకపోవటమే మంచిది. తదుపరి ధనుస్సు రాశి వారికి. పరపతి ఉన్న వ్యక్తుల నుంచి ప్రోత్సాహం అందుతుంది.
మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. మిమ్మల్ని సంతోషంగా ఉంచేందుకు మీ భాగస్వామి ప్రయత్నిస్తారు. తదుపరి మకర రాశి వారు. సహోద్యోగులు, కింది ఉద్యోగులు ఒత్తిడికి కారణమవుతారు. ఆర్థిక లబ్ధి వస్తుంది. గృహస్థు జీవితం ప్రశాంతంగానూ ప్రశంసార్హంగానూ ఉంటుంది. మీ సన్నిహితులు మీరు చెప్పేది వినకపోవటం కొంత విచారాన్ని కలిగిస్తుంది. కొత్తగా సృజనాత్మకంగా పనిచేయటానికి ప్రయత్నించండి. తదుపరి కుంభరాశి వారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. మంచి రోజులు కలకాలం నిలవవని గుర్తుంచుకోవాలి. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఇంటి పనులు పూర్తి చేయటంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఈ రోజు గ్రహచలం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కనబడుతుంది. ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీతో గొడవ పడే అవకాశం ఉంది. చివరికి అంతా సర్దుకుంటుంది. మీ తండ్రితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు. మీ సంభాషణలు ఆయన్ని ఆనందానికి గురిచేస్తాయి. తదుపరి మీనరాశి వారు. ఆటలతో సమయాన్ని గడుపుతారు. కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడితో ఉంటారు. అనుకోని అతిథులతో తీరిక సమయం ఉండదు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరు మీ సహోద్యోగులను ఆకర్షిస్తుంది.